అవధూత దత్తపీఠ వ్యవస్థాపకులు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అమెరికాలో 50వ ఏట పర్యటించారు. పర్యటనలో భాగంగా వేలాది మంది దత్త భక్తులతో కలిసి లోక కళ్యాణం కోసం అందరి క్షేమం కాంక్షిస్తూ విశేష ప్రార్థనలు నిర్వహించారు. అందరి సంఘటితం చేసి సామూహిక భగవద్గీత కార్యక్రమం నిర్వహించారు. యుఎస్ఏలోని టెక్సస్ స్టేట్లోని ఆలన్ నగరంలో ఉన్న క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సస్ ఈవెంట్ సెంటర్ ఆడిటోరియం వేదికగా ఈ బృహత్తర కార్యక్రమం జరిగింది. భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో 10,000కు పైగా భక్తులు పాల్గొనగా 18 దేశాల నుంచి భగవద్గీత పారాయణ కోసం భక్తులు రావడం విశేషం. కార్యక్రమాన్ని ప్రేయర్స్ ఫర్ గ్లోబల్ పీస్గా స్వామీజీ పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నివసిస్తున్నా వసుదైక కుటుంబం అనే భావనతో ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆయా దేశాల చట్టాలను గౌరవించి చట్టానికి అనుగుణంగా ఉండాలని పిలుపునిచ్చారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. భగవద్గీత ధర్మానికి శాశ్వతమైన స్వరం లాంటిది. ఆ స్వరం వింటేనే సమస్త పాపాలు పోతాయి. వేణుస్వరం విన్నట్టుగా ఇలా జీవించాలి. ఎలా జీవించాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఆలోచన చేయాలి, ఎలా సేవ చేయాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇవన్నీ గీత మనకు నేర్పిస్తుంది. ఈ ఒక్క మతానికే ఒక్క దేశానికో చెందినవి కావు అనుకున్నారు కదా మీరు. ఒక మతానికి అది అని కాదు. ఈ యావత్ మానవాళికి మనందరికీ చెందినవి. సనాతన ధర్మం మనకు ప్రతి మనిషిని గౌరవించడం నేర్పుతుంది. ప్రతి సంస్కృతిని గౌరవించడం నేర్పుతుంది. ప్రతి దేశాన్ని ప్రేమించడం నేర్పుతూ ఉన్నది. ప్రకృతితో స్నేహంగా ఉండటం కూడా నేర్పుతుంది. కోరికలు లేకుండా సేవ చేయడము నేర్పుతుంది. ప్రతి జీవిలో దైవాన్ని చూడడం నేర్పుతుంది. మనకు ఆశ్రయం ఇచ్చిన ఈ అమెరికా, ఈ దేశానికి మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఈ దేశం శాంతితో, సమృద్ధితో, స్వేచ్ఛతో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఉండండి. ప్రపంచంలోని ప్రతి దేశం పరస్పర గౌరవంతో, స్నేహభావంతో, సహకారంతో వర్ధిల్లాలని కోరుకుందాం. మన హృదయాల్లో ప్రేమ, మనస్సులో జ్ఞానం, ఆ కుటుంబాలలో ఐక్యమత్యం పెరగాలి. సమాజంలో ధర్మం నిలవాలి. భగవద్గీత సందేశం మనందరినీ శాంతికి, సేవకు, కరుణకు, మానవత్వానికి సాధనలుగా మార్చాలి. ప్రతి ఇంటిలో శాంతి ఉండాలి. ప్రతి హృదయంలో శాంతి ఉండాలి. ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.